ఉంది. సో మనకి 6 కాబట్టి చంపేద్దాం. లెట్స్ గో. ఓ షిట్ గైస్, ఓఎంజీ కొట్టేసింది. ఒక్కదాన్ని ఇంకా ఒక్కడు వస్తున్నాయి నా ఇంకలా అసలు వీటిని చూసుకోలేదు. ఓకే చంపేసాను అనుకుంటా. అరే డ్యామేజ్ అవ్వట్లేదండి. క్యాంప్ ఫైర్ని నేనైతే క్రియేట్ చేసుకున్నాను ఫైనల్గా ఈ గేమ్లో. అసలు నేను క్రియేట్ చేస్తాను అనుకోలేదు, ఫస్ట్ ఫైనల్గా క్రియేట్ చేశాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరోసారి మనం ఆడబోతున్నాం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ వితౌట్ ఎవెస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్గా గైస్ మనమైతే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ వరల్డ్లోకి అయితే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఈరోజు అయితే మనం చాలా ఐటమ్స్ని అయితే కాదు, ఒక 3 ఐటమ్స్నైనా కనిపెడదాం. ఎందుకంటే నేను బిగినర్ కాబట్టి నాకు తగ్గిన ఐటమ్సే నేను తయారు చేయగలుగుతాను. అండ్ ఆ ఐటమ్స్ ఎలా కలెక్ట్ చేయాలో అనేది నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ తెలుసు అని నేనైతే పోజ్ ఇయ్యను. సో ఫైనల్గా నేను ఏం చేశానంటే నా లొకేషన్ నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆడ అయితే నేను మార్క్ అనేది పెట్టుకున్నాను. బికాజ్ ఈ మ్యాప్ మొత్తం తిరిగి నాకు యాస్టకి వచ్చింది. నిన్న నైట్ మొత్తం అయితే గేమ్ ప్లే చేశాను, అంటే ప్రాక్టీస్ చేశాను. నాకు చాలా అర్థం కాలేదు అంటే చాలా క్రేజీ థింగ్స్ చేశాను. ఏంటంటే నేను క్రియేట్ న్యూ సర్వర్ అని కొడితే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి గైస్. అండ్ మళ్ళీ నేను మొదటి నుండి ప్లే చేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ నేను మార్క్ పెట్టాను కాబట్టి ఇక్కడైతే టెన్షన్ లేదు. మనం బై ఛాన్స్ క్రియేట్ న్యూ సర్వర్ అని కూడా నొక్కినామనుకో మన లొకేషన్ అనేది పోదన్నట్టు. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ మన బట్టలు అవన్నీ కూడా వెపన్స్ కూడా మనం రీక్రియేట్ అనేది మళ్ళీ చేసుకోవాలి. బికాజ్ మన ఐటమ్స్ కూడా వెళ్ళిపోయినాయి. అండ్ నేను వేరే లొకేషన్కి వెళ్ళని చెప్పాను కదా. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అవన్నీ నాశ అవ్వాలి. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి వచ్చింది నేనే. సో అక్కడికి వెళ్ళి నా లూట్ కూడా ఏరుకోవాలి. బికాజ్ చాలా ఐటమ్స్ పోయినాయి. అండ్ మరీ అంత కాదు, జస్ట్ తినే ఐటమ్స్ అవన్నీ. ఎందుకంటే నేను అంత పెద్ద ఐటమ్స్ని ఏం క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ కట్టెలను అంటే తీసేద్దాం. బికాజ్ ఇక్కడ మన ప్లేస్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫైనల్గా దీన్ని అయితే తీస్తే మనకి వుడ్ అనేది కూడా మంచిగానే వస్తుంది. బట్ దీంతో వుడ్ అనేది ఎక్కువ రాదు, వేరే వెపన్ తోటి అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ రాళ్ళను ఫటాఫట్ అయితే ఏరేసాను అన్నట్టు. అండ్ ఇక్కడ దీన్ని కూడా ఏరేసాను. ఓకే, సో ఫైనల్గా దీన్ని కూడా ఏరేసాను. నా ముందు కొన్ని రాళ్ళు ఉన్నాయి. అండ్ ఈ రాళ్ళలో మనకి రాళ్ళతో పాటు మనకి మెటల్ది కూడా రాళ్ళు దొరుకుతుంది అన్నట్టు. సో దాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. అండ్ అది మనకి చాలా తక్కువ దొరుకుతాయి అన్నట్టు. సో దొరికిన దగ్గర అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వీటిని క్రియేట్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఐటమ్స్ దొరికిన వెంటనే నేను వీటిని క్రియేట్ చేసుకుంటున్నాను. బికాజ్ మన ఇది బ్యాగ్ లెవెల్ ఉంది కదా, అది మొత్తం హై అయిపోయిందంటే అంటే ఫుల్ అయిపోయిందంటే మనం మూవ్ చేయలేకపోతాం. సో అందుకే ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న డబల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నట్టు ఎప్పటికప్పుడు. అండ్ నేను ఇప్పుడు మన అవుట్ఫిట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా దీన్ని కూడా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనకి చెట్లని కొట్టడం కానీ ఈజీ అవుతుంది. అప్పుడు మనకి వుడ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ కొట్టి చూపిస్తాను ఉండండి. సో చూడండి, ఇప్పుడు మనకి వుడ్ ఎక్కువ వస్తుంది, టాచ్ తక్కువ వస్తుంది. సో ఓకే, సో దీన్ని కొంచెం కొట్టేసి దెన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్కి వెళ్దాం మనము. అండ్ దాంతో మనకి ఇంకొకటి క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేయబోతున్నాం ఇది. ఎందుకంటే ఇది మనకి దూరం నుంచి చంపడానికి ఈజీ అవుతుంది. అంటే ఒక ఎనిమి అంటే డ్రాగన్ కానీ ఎవరైనా సరే మనకి ముందున్నారంటే ఈజీగా చంపొచ్చు. మనం పొడిచి అతను మన మీద అటాక్ చేయకంటే ముందు మనం కొంచెం అటాక్ చేసి దూరం జరగవచ్చు అన్నట్టు. ఈ వేపం నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఫైబర్ అనేది బాగా దొరికేస్తాయి. రేర్గా అంటే కాదు, బాగా దొరుకుతాయి మనకి ఇక్కడ ఫైబర్ అయితే. అండ్ చాలా రకాల బ్యారీస్ కూడా మనకి దొరుకుతాయి. బట్ వీట్ బ్యారీస్ గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి నేను దీంట్లో కూడా చెప్పాను మీకు. సో ఇక్కడ ఇదంతా నేను క్లియర్ చేసేసాను కాబట్టి నేనైతే ఇప్పుడు క్యాంప్ ఫైర్ అనేది కూడా చేసుకుంటాను. అండ్ ఈ క్లాత్ తోటి ఏం చేస్తారో నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ని నేనైతే క్రియేట్ చేసుకున్నాను ఫైనల్గా ఈ గేమ్లో. అసలు నేను క్రియేట్ చేస్తాను అనుకోలేదు, ఫస్ట్ ఫైనల్గా క్రియేట్ చేశాను. అండ్ దీన్ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టదామా లేదు ఇక్కడ పెడదాం గైస్. ఎందుకంటే మిడిల్లో ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ వైపు పెట్టేశాను. అండ్ దీన్ని ఫైర్ ముట్టిద్దామా అయ్యా ఆప్షన్. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ ఉంటుంది. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యే చెప్తున్నాను గైస్, నాకు ఇది నిజంగా తెలీదు. సో ఇక్కడ నేను ఈ కట్టెలు అయితే పెట్టాను బికాస్ మన దగ్గర ఇప్పుడు మాంసం లేదు. మాంసంకి ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి మాంసం తీసుకురావాలి. అండ్ ఇక్కడ నేను ఈ అవుట్ఫిట్స్ అన్నిటినీ అన్లాక్ అయితే చేసుకున్నాను. అండ్ లాస్ట్ టైం ఏం జరిగిందంటే అన్లాక్ చేశాను వాటిని. బట్ నేను క్రియేట్ న్యూ అకౌంట్ అనేసి కొట్టే తర్వాత అది మళ్ళీ బ్యాక్ అయిపోయింది. అదంతా పంచాయతీ జరిగింది నాతోటి. అండ్ దాన్ని ఇగ్నోర్ చేసేసాను. అండ్ ఇవన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి. అన్లాక్ అయితే చేయడం ఈజీయే, బట్ మళ్ళీ వీటిని రీక్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఫైనల్ ఇక్కడ మనకు ఫైబర్ అవన్నీ కావాలి. అంటే మెయిన్ ఫైబర్, కట్టెలు, టాచ్ ఇలాంటివి ఎక్కువ అవసరం పడతాయి. సో ఫైనల్గా వీటన్నిటిని చేసుకున్నాను. అండ్ క్లాత్ గురించి అయితే నాకు తెలియదు కాబట్టి మీకు కూడా చెప్పాను. సో ఫైనల్గా మనం ఇప్పుడు దీన్ని చేయాలంటే ఫైబర్ కావాలి. ఓకే, సో అది మనం ఏదైనా చంపి తీసుకోవాలి. సో ఇక్కడ నేను అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేసుకున్నాను అన్నట్టు ఫైనల్గా.
అండ్ ఇక్కడ చూడండి వెయిట్ది కూడా మనకు కనిపిస్తుంది, ఇక్కడ హాఫ్ నిండింది. సో అది మనం ఫుల్ నింపామంటే అస్సలు మూవ్ చేయలేకపోతాం. సో ఇదన్నీ నేనైతే నిన్న ప్లే చేస్తూ అయితే నేర్చుకున్నాను. సో ఇక్కడ ముందు మనకి ఓకే. సో మా అన్న ఏమన్నాడంటే మనకంటే తక్కువ ఉన్న లెవెల్ దాన్ని మనం చంపొచ్చు. సో ఐ థింక్ దీని లెవెల్ తక్కువ ఉన్నట్టుంది. సో దీన్ని ఒకసారి అయితే చంపి చూద్దాం. ఎంత ఉంది? దీని లెవెల్ 3 ఉంది. సో మనకు 6 కాబట్టి చంపేద్దాం. లెట్స్ గో. ఓ ఓ ఓ షిట్ గైస్, ఓఎంజీ కొట్టేసింది నన్ను. సో ఫైనల్ కదా నన్ను కొట్టేసిన తర్వాత మళ్ళీ లేచిన. అండ్ ఈసారి దీంతో అయితే అస్సలు పెట్టుకుంటారా నాయన, ఆ శవం నాదేరా. సో దానితో అయితే దెబ్బలు తిని నాకు బుద్ధి వచ్చింది అన్నట్టు. అరే ఇంత దారుణం కొడుతుంది అనుకోలేదు గైస్ నేనైతే. సో దీంతో మనకి ఏం చేస్తుందంటే మనకి చాలా పవర్ఫుల్ వెపన్స్ అయితే కావాలి వీటిని చంపడానికి. అండ్ అది ఏందో అనేది కూడా మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ వీటి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది. సో ఇక్కడ దీన్ని నేను మళ్ళీ చంపి అప్పుడు ఐటమ్స్ని తీసుకోవాలన్నట్టు. సో ఓకే, దీన్ని ఇక్కడ చంపేశాను. ఓకే, కొడితే దీని దగ్గర కూడా నుంచి మనకి మీట్ వస్తుంది గైస్. సో ఓకే, ఇవి నా దగ్గర తిరగడం వల్ల నాకు చాలా భయం వేస్తుంది. దాన్ని చూస్తే మాత్రం ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళి నన్ను గుర్తుపట్టింది అనుకోండి, పరిగెత్తిచ్చి కొడుతుంది నన్ను అయితే. ఫైనల్గా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి దీని దగ్గర నుంచి ఉన్న ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా ఐటమ్స్ని కలెక్ట్ చేసుకున్నాను. అండ్ లెట్స్ గో గైస్, ముందుకెళ్ళి ఏదైనా దాన్ని చంపుదాం. బికాజ్ మనకు కావాల్సింది మీట్. ఐ థింక్ దీన్ని మనం చంపొచ్చు. లాస్ట్ టైం దీన్ని చంపలేకపోయినా బట్ ఈసారి ఖచ్చితంగా చంపుతాను పిల్ల నేను. ఓకే, అయ్యా అరే పారిపోకే. సరేలే, అది పారిపోని గైస్. దీన్ని మనం చంపుదాం ఎందుకంటే ఇది నా ఫేవరెట్ పక్షి అన్నట్టు. ఎందుకంటే ఇది ఇక్కడే తిరుగుతుంది. సో దీన్ని అయితే వేసేసిన. అండ్ దీని దగ్గర నుంచి మనకి ఐటమ్స్ అయితే దొరికినాయి. దీన్ని ఎడస పెడదాం, దీన్ని ఏం చంపుతాం. ఇది పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో నాకు బోర్ వస్తుంది దీన్ని చంపాలంటే. కానీ ముందు చంపుతాం. అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ శవం కూడా నాదే. ఇన్నిగానం ఎట్లా అంటే నేను అదంతా ప్రాక్టీస్ చేసి చచ్చిపోతూ బతుకుతూ అయితే దాన్ని క్రియేట్ చేశాను. సో అది ఇక్కడ దాకా వచ్చినానంటే దానివల్లనే గైస్. సో ఫైనల్గా నేను ఇంకొక దాన్ని అయితే చంపాను. అండ్ ఇక్కడ నేను కొన్ని రాళ్ళు వేరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఐ థింక్ మెటల్ దొరికింది. సో ఇక్కడ నాకు 5 మెటల్ అయితే దొరికినాయి. అండ్ ఇక్కడ ఓకే 6 మెటల్ అయితే దొరికినాయి. సో అట్లా మనం రాళ్ళు కొడుతుంటూ మనకైతే దొరుకుతాయి అన్నట్టు. బట్ దాంతో యూజ్ ఏముంటుందో అదైతే నాకు తెలీదు. మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ శవం కూడా నాదే అన్నట్టు. అండ్ దీన్ని మనం కొట్టేసి అప్పుడు మనం లూట్ ఏరుకోవచ్చు అన్నట్టు. సో ఇది నా లూటు. అంటే ప్రతి దాంట్లో సేమ్ ఐటమ్స్ ఉంటాయి. నా దగ్గర ఏం కొత్త ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు కాదు, సేమ్ ఐటమ్స్ ఉన్నాయి గైస్. సో ఈ అన్ని ఐటమ్స్ని అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ప్రెస్ నొక్కితే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి నా బ్యాగ్ అనేది ఫుల్ అయిపోయింది. నేను ఎటువైపు కూడా మూవ్ అవ్వలేకపోతున్నాను. సో ఇది చూడండి బ్యాగ్ ఫుల్ అయిపోయింది కాబట్టి మనం మూవ్ కాలేము. బట్ ఇక్కడ ఏదో ఆప్షన్ వస్తే దాని కీస్ 10 కీస్ ఇస్తే బ్యాగ్ అనేది ఎక్కువైపోతుంది అని అన్నట్టు. సో దాన్ని అయితే నేను ప్రెస్ చేసేస్తే అయిపోయింది. అండ్ ఇప్పుడు నా బ్యాగ్ మొత్తం ఖాళీ అయిపోయింది. స్పేస్ అనేది చాలా ఉంది. సో ఓకే లెట్స్ గో గైస్, ముందుకెళ్ళి ఇంకా ఏమైనా చూద్దామా, లేదంటే మన ప్లేస్కి వెళ్దాం గైస్. ఎంతకైనా మంచిది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేరే యానిమల్ మనం చంపేసిందంటే పెద్ద పంచాయతీ జరుగుతుంది. సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ని దీంట్లో పెట్టాను. ఫస్ట్ అయితే మన అవుట్ఫిట్ని మళ్ళీ మన దాంట్లో అయితే పెట్టుకుందాం. సో ఓకే, ఈ బ్యాగ్ తోటి ఏమవుతుందో కూడా నాకు తెలియదు గైస్. మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మర్చిపోకూడదు. సో ఇక్కడ మనం ఈ బెర్రీస్ని అయితే తిన్నాను నేను, ఎందుకంటే మన హెల్త్ కొంచెం తక్కువ ఉంది అంటే ఈటింగ్ది. సో ఓకే, సో ఇక్కడ నేను దీన్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ బాక్స్ని అయితే స్టోర్ బాక్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనం మన ఐటమ్స్ని అనేది పెట్టవచ్చు అన్నట్టు. సో దీన్ని క్రియేట్ చేయడానికి మనకు కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. సో వాటిని అయితే నేను ఇక్కడ మళ్ళీ కట్టెలను రాళ్ళను ఏర్కోవడంలో స్టార్ట్ అయితే చేసిన మళ్ళీ. సో ఇక్కడ మనకి ఐ థింక్ ముందు ఏమైనా ఉన్నాయా, నడుచుకుంటూ వెళ్దాం గైస్. అండ్ ఇది చూడండి ఎంత పెద్ద మ్యాప్, దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అబ్బా అనిపిస్తుంది నాకు. బట్ పర్లేదు గైస్, మీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి అయితే నేను దీన్ని ప్లే చేయడం కుదురుతుంది. సో ఇక్కడ స్టోన్స్ని అయితే తీసుకున్నాను అన్నట్టు. నేను ప్రతి దగ్గరికి వెళ్ళినా సరే ఇక్కడ ఏరుకుంటూ వెళ్తాను. నేను ఇక్కడ వచ్చింది నా ప్లేస్కి వస్తావా నువ్వు. దీన్ని అయితే ఇక్కడ చంపడం జరిగింది. అండ్ ఇంకొకటి దీన్ని చంపడాలంటే పెద్ద కష్టం, ఎందుకంటే దీని లెవెల్ ఎక్కువ ఉంది. సో లెవెల్ తక్కువ ఉన్న దాన్ని మనం ఈజీగా చంపొచ్చు కదా. దీన్ని చూడండి ఎన్ని పొట్టు పడిచినా ఇది చావడం లేదండి, మళ్ళీ పరిగెత్తింది. దీని వెనకాల మళ్ళీ పరిగెత్తున్నా గైస్ నేనైతే. అండ్ ఫైనల్గా ఇక్కడ చచ్చిపోతుంది అని అంటే ఇక్కడ నుంచి కూడా తప్పించుకుంది. అండ్ ఇక్కడ దావే కొంచెం దండం పెడతా. ఫైనల్గా గైస్ దీన్ని చంపేసిన. అండ్ ఇక్కడ ఈ డానోసార్ వచ్చింది, దీని పేరు నాకైతే తెలీదు బికాజ్ దీన్ని కూడా చంపేసిన నేను. అండ్ ఇది ఇంకొకటి, ఇది మన మీద ఏదో కెమికల్ అనేది స్ప్రెడ్ చేస్తుంది, దానివల్ల మనం చచ్చిపోదాం. కానీ ఇది శ్రమ తప్పి పడిపోయింది అన్నట్టు. అండ్ వీటి దగ్గర నుంచి అయితే నేను ఐటమ్స్ తీసుకొని చక్కని వెళ్ళిపోతాను, వీటితో నాకు గొడవ ఎందుకు. సో ఇక్కడ దీన్ని చంపేసిన, చూడండి ఎంత మీట్ వస్తుందో దీని దగ్గర నుంచి. అండ్ ఓకే లెట్స్ గో. అక్కడ వైపు కూడా మనం ఒక దాన్ని చంపినాం కదా, దాని దగ్గర నుంచి కూడా మీట్ ఏరుకుందాం.
ఓకే. అండ్ ఈ మీట్ని మనం కుక్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా కుక్ కూడా చేసేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ని మీరు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. 24 hours ఇలాంటి సౌండ్స్ ఉంటాయి. సో ఓకే, లెట్స్ సీ. దీనికి మనం ఇప్పుడు కుకింగ్కి పెట్టేద్దాం, మనకి నైట్కి ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని ఇక్కడ కన్ఫర్మ్ నొక్కి ఇక్కడ పెట్టి యాక్సెప్ట్ చేద్దాం. దీన్ని కూడా ఇటు పెట్టేద్దాం. సో ఫైనల్గా ఇది కాసేపు అయితే కుక్ అయిపోతుంది. అప్పటిదాకా మనం ఈ బాక్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ బ్యాగ్ దీన్ని క్రియేట్ చేస్తే దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని అయితే క్రియేట్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్లేస్ పెడతాను. ఇక్కడ పెట్టేస్తాను ఫస్ట్ అయితే దీన్ని. ఓకే, సో ఫైనల్గా దీన్ని ఇక్కడ పెట్టి ఓకే గాయస్, ఫైనల్గా దీన్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇంకొక దాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసేసుకుందాం, అది ఇక్కడ. ఎస్, అండ్ దీంట్లో మనం మన ఐటమ్స్ అన్నిటిని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో దీనిలో మనం పిన్ పెట్టేద్దాం. ఫైనల్గా పిన్ పెట్టేశాను. అండ్ దీన్ని మనం వేరే సర్వైవర్ ఎవరైనా వస్తే దీన్ని అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుంది అన్నట్టు. సో దీంట్లో నాకు అర్థమైన ఐటమ్స్ కొన్ని అయితే పెట్టాను అన్నట్టు. అండ్ ఈ క్లాత్ నాకు తెలియదు కాబట్టి దీని క్లాత్ని కూడా ఆడనే పెట్టేశాను. అండ్ ఓకే, దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఓకే, అంతే గైస్ అనుకుంటా. సో ఇప్పుడు ఈ డైమండ్స్తో ఏమవుతుందో నాకైతే తెలియదు, మీకు తెలుసు ప్లీజ్ కమెంట్ చెప్పండి. సో ఈ బట్టలను ఇవన్నిటిని కూడా పెట్టేశాను, ఎందుకంటే మన బ్యాగ్ అనేది హాయిగా ఉండొద్దు. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంది వస్తుందంటే, నా లెవెల్ అప్ అయింది బట్ ఇది రావడం లేదు. ఇది ఒకటే ప్రాబ్లం అయింది. బికాస్ మనం లెవెల్ అప్ అయితే మనం ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. బట్ నాకు అది ఎందో చూపించట్లేదు గైస్. సో దానివల్ల నాకు ఇంకో ఇబ్బంది వస్తుంది. నాకు ఈ గేమ్లో ప్రతి చోట ఇబ్బంది ఉంది. బట్ మీ సపోర్ట్ కోసం అయితే దీన్ని ఆడడం జరుగుతుంది నేను. అండ్ ఈ డైనోసార్ ఏం నడుస్తుందో నైట్ పూట కూడా ఇది బతకనిత్తలేదు గైస్. అండ్ నేను నా హోమ్ లొకేషన్ అనేది చేంజ్ చేయాలి. బికాజ్ ఇలాంటి డైనోసార్స్ వచ్చినప్పుడు ఇల్లు మొత్తం ఊగిపోతుంది అన్నట్టు. సో దీన్ని నేను చంపేస్తాను ఇక్కడ. ఓకే, పరిగెత్తకు నాన్న, చచ్చిపోతాను నా చేతులు. సో దీన్ని అయితే ఇప్పుడు ఈజీగా చంపగలుగుతున్నాను. లాస్ట్ వీడియోలో అయితే దీన్ని అస్సలు చంపలేకపోయాను. అండ్ మీరు ఆ వీడియోని ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ ఈ కట్టెలను కొడదామా? అయ్యా, ముందుకెళ్ళాలి. ఓకే, వుడ్ కూడా మనకు చాలా అవసరమే. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని గ్రాఫ్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని మళ్ళీ ఇంకొకటి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. బట్ నాకు ఇప్పుడు అవసరం లేదు. అండ్ దీంట్లో ఏందో గైస్, ఈ ఐటమ్స్ అన్నీ అన్లాక్ అవ్వట్లేదు. నాకు ఇది ఒకటే టెన్షన్. అండ్ ఈ డైనోసార్ చూడండి, మీదికి వచ్చి ఇట్లా పరిగెత్తుంది చూడండి. అసలు దీన్ని ఎట్లా పరిగెత్తుంది. అయ్యా, ఓకే, దీన్ని చంపగలనా? డ్యామేజ్ అయితే ఫుల్ డ్యామేజ్ చంపేసిన గైస్ దీన్ని నేను. ఓ షిట్, ఇవన్నీ కూడా చూడండి, ఒక్కదాని వస్తున్నాయి నా ఇంకాల. అసలు వీటిని చూసుకునే లేదు. ఓకే, చంపేసాను అనుకున్నా. అరే డ్యామేజ్ అవ్వట్లేదు ఏంది, నేనే తెచ్చుకుంటానే ఏంది చేసి. ఓకే, ఫైనల్ ఇది అనుకుంటా. ఓకే, చంపేసిందా? యా గైస్, అన్నిటిని చంపేసిన. దీన్ని చంపుతారా? అయ్యా, ఓకే, దీన్ని ఇప్పుడు నేను అందరినీ సృహ తప్పి పడిపోతారు కదా, లైక్ అట్లా చేసిన అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని చేసేది దీనివల్లే వచ్చారు అందరూ. సో దీని కూడా మాంసం అయితే తీసుకుందాం మనం అయితే. అండ్ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ వాటిని చంపానో వాటి దగ్గర నుంచి అయితే ఐటమ్స్ అనేది తీసుకుంటాను. అండ్ ఈ గడ్డిలో ఏం కనిపించట్లేదు. సో దీని దగ్గర నుంచి కూడా మాంసం తీసుకోవచ్చు మనము. అండ్ వీటిని మనం ఫ్రెండ్గా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అది ఎలానో మనకి నెక్స్ట్ వీడియో తీసుకుందాం, ఇప్పుడు అవసరం లేదు. అండ్ దీని దగ్గర నుంచి నాకు కొన్ని ఐటమ్స్ దొరికినాయి. అండ్ దీన్ని ఇక్కడ చంపేస్తాను. చంపంగానే ఇక్కడ అన్నీ మొత్తుకున్నాయా అనుకుంటా. సో దీన్ని చంపిన, ఎందుకంటే ఇదే ఎక్కువ మొత్తుకుంటుంది. దీన్ని చంపేసిన తర్వాత ఇంకొకటి మొత్తుకుండే సౌండ్ మీద సౌండ్ చేస్తాను. ఇది ఏందో ఇది ఎక్కువ సౌండ్ చేస్తుంది, నాకు నచ్చట్లేదు సౌండ్ చేస్తాను ఇది. సో దీన్ని కూడా నేను వేసేసినాను, దీని గురించి ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అందరిని చంపేసిన అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్దాం మన లొకేషన్కి. అంటే అటు సైడ్ వెళ్దాం, బికాజ్ అటువైపు మనకి ఏదైనా కొత్త థింక్ ఏదైనా దొరకవచ్చు అనేసి. అండ్ ఇప్పటివరకు మన వీడియోలో ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. బికాజ్ మీకోసమే ఇంతవరకు నేర్చుకున్నాను నేను. అసలు ఓపెన్ వరల్డ్ గేమ్ అంటేనే నాకు నచ్చదు, బట్ మీకోసం ఈ గేమ్ని ప్లే చేయడం అయితే జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను నా హెల్త్ అన్నిటినీ చూసుకున్నాను. బట్ వాటర్ది కొంచెం తక్కువ ఉంటే మనం దీంట్లో డైరెక్ట్కి వెళ్ళి తాగొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఈ ఆప్షన్సే రావట్లేదు గైస్. బట్ నేను ఇది నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, ఎందుకు రావట్లేదు అనేసి. నేను తెలుసుకున్న తర్వాత మా అన్నయ్యకి తెలుసు. అంటే మా అన్నయ్య ఛానల్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మా అన్నయ్య కూడా గేమ్స్ ఆడతాడు అండ్ వీటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తాడు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు వన్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ నేను వాటర్ తాగేసాను అండ్ నా హెల్త్ అనేది ఫుల్ అయిపోయింది. జస్ట్ బ్యాగ్దే చాలా తక్కువ ఉంది, బట్ బ్యాగ్ది నేను ఇప్పుడే ఫుల్ చేసుకోను, ఎందుకంటే ఇది ఓపెన్ వరల్డ్ గేమ్ అంటే మనకి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు. అండ్ లాస్ట్ టైం ఈ అడవిలోనే నాకైతే పాము చంపేసింది, పరిగెత్తిచ్చి కొట్టిందన్నైతే. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దీంతో ఫ్రెండ్లీ ఎలా అవుతారో నాకైతే తెలియదు, ఎందుకంటే దీన్ని డ్యామేజ్ ఇచ్చిన ప్రతిసారి అయితే ఇదైతే పారిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి అటువైపు వెళ్దాం, ఎందుకంటే వాటర్లో వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తాయో తెలియట్లేదు.
సో ఇక్కడ ఈ ఒడ్డు దగ్గర ఓకే. సో ఇక్కడ నుంచే వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్లీ. ఓకే ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ చీకటి పడిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఏమేమి దొరికినాయి. ఈడనే సరే ఎందుకు ఇట్లా కొట్టుకుని వస్తుంది. అయ్యా వీళ్ళేంది ఇటువైపు పారిపోయి వస్తున్నారు నాకు అర్థం. ఓ అక్కడ అయ్యా ఇది కూడా పారిపోయి వస్తుంది. అసలు ఏంటి పంచాయతీ నాకు అర్థం కాదు. ఓ షిట్ కామా. వచ్చే వీడియోలో ఇంకోని తెలుసుకుందాం గైస్. బై టాటా నమస్తే. సీ యు అగైన్.